హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఇది వచ్చేసరికి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడే అంటే తెలిసిందే కదా, అందరు కూడా చాలా హడావిడిగా ప్లెజెంట్గా పూజలు ఉదయాన్నే రెడీ అవ్వడం ఇలా అయితే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని కాబట్టి నా వ్లాగ్ని అంటే నా డేని ఇలాగైతే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ముందు డే నైటే అన్ని వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. అంటే ఇదైతే డైలీ జరిగేదే, కాకపోతే ఎస్పెషల్లీ మనకి ఫ్రైడే అంటే ఉదయాన్నే కొంచెం పనులు ఉంటాయి. అంటే పూజ చేసుకునే పని ఉంది అంటే ఎక్స్ట్రా పని యాడ్ అయినట్టే, పైగా ఫ్రైడే అంటే కదా, అందుకని ముందు రోజే వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఉదయాన్నే పని తొందరగా అవడంతో పాటు ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. కిచెన్లోకి రాగానే మార్నింగ్ పని చేయాలి అనిపిస్తుంది. ఉదయాన్నే ఆ వెజిల్స్ని చూసేసామనుకోండి, అంటే క్లీన్ చేయకుండా ఉన్న వాటిని చూసామనుకోండి, అయ్యో ఈ పని ఉంది కదా, ఇది చేసుకొని మిగిలినవి చేయొచ్చులే, ఇది చేసేసరికి టైం అయిపోతుంది, ఇంకా ఆ పని ఏం చేద్దాంలే అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి హెల్త్ లేదు అంటే ఎక్స్ట్రా పనో ఏదన్నా ఉంటే స్కిప్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకి వీలు కుదిరినంతలో అంటే 80% 90% ఆ నైటే కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటే చాలా బెస్ట్. అది వర్కింగ్ ఉమెన్ అయినా మామూలు హౌస్ వైఫ్ అయినా ఎవరైనా సరే. ఇక్కడ కిచెన్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా టేబుల్ అంతా కూడా ఖాళీ అయింది. ఏదో కొద్దిగా రైస్ మిగిలితే అది అలా ఉంచేసాను, నెక్స్ట్ డే మార్నింగ్ తినేస్తామన్నమాట. మాకేంటంటే ఎస్పెషల్లీ ఇదే ఉండాలి, ఇదే కర్రీ ఉండాలి, 2-3 రకాలు ఉండాలి అని ఏం లేదు. ఉన్న రోజు 2-3 రకాలు చేసుకుంటాం, లేని రోజు పచ్చడితో అయినా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఇక్కడ బట్టలు చూసారు కదా, చాలాసార్లు అయితే వేసాను మిషన్కి ఈరోజు. ఇవన్నీ కూడా మడత పెట్టాలి. బట్టలు మడత పెట్టాలంటే టైం అయితే టేకెనే, నాకు ఆల్మోస్ట్ ఒక 20 minutes అలా పడుతూ ఉంటుంది. అందులోని చాలా ఉన్నాయి కాబట్టి బెడ్షీట్స్, మామూలు డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి బట్టలు మాత్రం ఎప్పుడప్పుడు సర్దేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇల్లు వడ్డం కొంచెం అటో ఇటు చేసినా సరే, బట్టలు మడత పెట్టడం మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు చేసేయాలి. లేదంటే వాటికి ఒకదాని మీద ఒకటి వేసేస్తాం కదా, ముడతలు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. ముడతలు వచ్చాయంటే డెఫినెట్గా ఐరన్ చేసుకోవాలి. అలా కాకుండా ఆ పనిని తప్పించుకోవాలి, ఐరన్ చేసే పనిని తప్పించుకోవాలి అంటే ఫస్ట్ మనం బట్టల్ని నీట్గా ఒకసారి చేత్తో, అంటే ఇప్పుడు వచ్చే కొన్ని టాప్స్ అన్నీ కూడా వేసుకుంటే కంఫర్ట్గా ఉంటాయి, కానీ తొందరగా ఉతికినప్పుడు ముడతలు వచ్చేస్తాయి. ఐరన్ చేస్తే కానీ అవి స్ట్రైట్గా రావన్నమాట ముడతలన్నీ కూడా. అలాంటప్పుడు మనము అంటే ఒక బెడ్ మీద అలా పెట్టేసి హ్యాండ్స్తో అనేసి నీట్గా మడత పెట్టేసామనుకోండి, ఒక దిండు కింద కానీ పరుపు కింద కానీ పెట్టేస్తే చక్కగా అనిపోతాయి, ఆ ముడతలు కూడా పోతాయి. ఇది వచ్చేసరికి బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ర్యాక్స్లో సర్దేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ బెడ్ అనేది నీట్గా సెట్ చేసేసుకోవాలి, అప్పుడే నెక్స్ట్ పనిలోకి అయితే వెళ్ళాలన్నమాట. ఒకవేళ మనం ఫస్ట్ లేసి ఇంకొకరు ఉన్నారు అంటే వాళ్ళు లేచినప్పుడైనా బెడ్షీట్ నీట్గా వేయడం వాళ్ళకైనా చెప్పాలి. ఈ ఫాలో అయితే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ టైము నాకు 4:50 అలా అవుతుంది. నేను ఈరోజు 4:30కి అలా లేచాను అనమాట. ఒక్కొక్క రోజు పనున్న రోజు తొందరగా లేస్తూ ఉంటాను, ఒక్కో రోజు లేటు, అలా పర్టికులర్గా ఇదే టైం కరెక్ట్ అనేం కాదు, ఒక 1/2 hour అటు ఇటుగా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఫ్రైడే కాబట్టి బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు తుడవలేదన్నమాట కారిడార్లో. నైటే వాచ్మెన్ వాళ్ళు తుడిచేస్తారు, జస్ట్ ఉదయాన్నే ముగ్గు పెట్టేసుకోవడమే. మిగిలిన రోజంతా తుడిచేసుకోవాలి, మాప్ పెట్టేసుకోవాలి. మనకి బ్లాక్ ఇవి కదా, టైల్స్ కాదు ఇవి, గ్రానైట్ కాబట్టి మనకి బియ్యం పిండితో ముగ్గు వేస్తే మంచిగా లుక్ అయితే బాగా వస్తుంది. మనకి చాలా చిన్నదనమాట, నాకు ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే చిన్నదిగా ఉంది, అయినా పర్లేదు, ఉన్న దాంట్లోనే నీట్గా వేసుకుంటే సరిపోతుంది అనేసి ఇలా చిన్నగా వేసుకుంటూ ఉంటాను. కింద వైపు మాత్రం వాళ్ళే వేసేస్తారు, అంటే వాచ్మెన్ వాళ్ళే వేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్లేస్లోనే నీట్గా పెట్టేసుకుంటూ ఉంటాను. మేము ఉండేది అపార్ట్మెంట్, చాలామందికి తెలిసే ఉంటుంది వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి. అయినా సరే కొంచెం విలేజ్ టైప్గా ఉండాలి అనేసి నేనైతే గ్రీనరీ కానీ
ఇలా ముగ్గులు కానీ ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. కొంచెం అంటే మనకేంటంటే బాల్కనీకి గ్రిల్స్ లేవు కదా, బయట సందు కూడా ఉంటుంది, అంటే వీధి చెట్లన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా గాలి రావడం వెలుతురు రావడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకనేసి కొంచెం పల్లెటూరులాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ టైం బాల్కనీలో స్పెండ్ చేస్తూ ఉంటాం కదా గాలి వెలుతురులో, అలా అనిపిస్తూ ఉంటుంది. అలా స్పెండ్ చేయడం కూడా మాకు ఇష్టమే. ఇంక ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే కదా పూజ అయితే చేసేసుకుంటున్నాను. నిన్న సాయంత్రమే పూలు అయితే కోసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు అలా ముందు రోజే కోసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఒక్కో రోజు ఉదయాన్నే స్నానం చేసేసి వెళ్ళి కోసుకొచ్చుకుంటూ ఉంటాను. ఒక్కోసారి పిల్లలు కూడా కోసుకొస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ కస్తూరి పూలు, తర్వాత నందివర్ధనాలు, ఇవి 2 కూడా ఇలా చిన్న దండలాగా కట్టేశాను. ఒకటి మనకి హాల్లో ఉంటుంది కదా లక్ష్మీదేవి పటం, దానికి, ఇంకోటి పూజ ర్యాక్లో ఉన్న విగ్రహాలు 2, లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామికి ఇలాగా 2 లాగా కట్టేశాను. ఇంక ఇక్కడ ముగ్గు అనమాట. బాగుంది ముగ్గు కూడా, లైట్ కలర్స్ వేసి చాలా చక్కగా ఉంది. ఇంక ఇక్కడ సిమెంట్ రోడ్ కాబట్టి అస్సలు చెక్కు చెదరదనమాట. ఒక 2-3 డేస్ అలాగే ఉంటుంది. ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. పూజ స్టార్ట్ చేసుకునేటప్పుడు నేను టీవీలో సాంగ్స్ అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది. డే అంతా కూడా ఎనర్జీగా చేయగలుగుతాం అన్నమాట. మనకే తెలిసిపోతూ ఉంటుంది మార్నింగే పూజ చేస్తే ఎలా ఉంటుంది, చైన్ రోజు ఎలా ఉంటుంది అన్న డిఫరెన్స్ మనకే తెలిసిపోతూ ఉంటుంది. అందుకనేసి కుదిరినంత వరకు ఎర్లీ మార్నింగే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇంకా వీలు కాని రోజుల్లో ఎలాగో మనం చేయలేము, చేయాలి అనుకున్నా కూడా, అందుకనేసి వాటిని స్కిప్ చేసేసి కనీసం చేయగలిగిన రోజులైనా సరే ఉదయాన్నే చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. పూజ రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత దీపం పెట్టినప్పుడు అసలు చాలా కలగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ రోజు చేస్తూ ఉంటే అంతగా అనిపించదు, కానీ పటాలు, ఆ ర్యాక్స్ కానీ రూమ్ కానీ ఏదైనా సరే తుడిచేసుకొని చక్కగా బొట్లు పెట్టుకొని అప్పుడు దీపం పెట్టామనుకోండి, మనకు తెలియకుండానే అదొక కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు నేను నిన్న పూజ రూమ్ అంతా కూడా తుడిచేసుకున్నాను కదా, పటాలు ర్యాక్స్ అంతా కూడా. ఇప్పుడు దీపం పెట్టడం వల్ల అదొక కొత్తగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ధూప్ స్టిక్ కూడా వెలిగించేశాను. ఎవ్రీడే ఇలా ఉండడానికి ట్రై చేయాలి. ఒక్కో రోజు కుదురుతుంది, ఒక్కో రోజు కుదరదు. వీలైనంత వరకు కుదిరేలాగా చూసుకుంటే డే అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి మన దీపవర్ణన పాట అయితే పెట్టేసుకొని వింటూ ఉన్నా. ఇంకా ఆ తర్వాత 1 by 1 వస్తూ ఉంటాయి. ఇంకా బాల్కనీలో కూడా ఈ తులసి కోట ఉంది కదా, అక్కడ దీపం పెట్టేసుకుంటా. అంటే డైలీ అయితే కుదరదు, ఫ్రైడే అలా పెడుతూ, నేను పూజ చేసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ పెడతాను. ఇంకా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చేసినప్పుడు ఇక్కడైతే ఏం దీపం వెలిగించరు అనమాట, జస్ట్ కడ్డీలు అలా వెలిగించేస్తారు. ఇంకా పూజ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చి నైట్ క్లీన్ చేసిన వెజల్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ అయితే చేయాలి. రోజు ఇడ్లీ, దోశ ఇవే కదా, చాలా రోజులు అయిపోయింది ఇంట్లో పూరీ చేసేసి. చపాతీ అయితే చేస్తూ ఉంటాం, కానీ ఆల్టర్నేట్ డేస్లో ఈ పూరీ అనేది కొంచెం చాలా తక్కువ చేస్తూ ఉంటాను. ఇంకా సరేలే ఈరోజు చేద్దాము అనేసి, దీనికి బొంబాయి చట్నీ అంటాం కదా అదే, కాకపోతే ఆలు క్యారెట్తో పాటు ఇక్కడ క్యాప్సికమ్ ఉంటే అది కూడా యాడ్ చేశాను. తొందరగా కూడా అయిపోతుంది కదా. అది కాకుండా ఉదయాన్నే మసాలాలు అన్నీ వేసి తిన్నా ఈ సమ్మర్లో బాగుండదు. ఇదైతే మైల్డ్గా ఉంటుంది కదా, మసాలాలు ఏం లేకుండా. పూరీలోకి కూడా ఇదే బాగుంటుంది. మనకి మసాలా కర్రీ వేసిన చపాతీలోకి అయితే బాగుంటుంది, కానీ పూరీలోకి ఎగుటు వేస్తూ ఉంటుంది. అందుకనేసి ఇలాగే చేసేసుకుంటూ ఉంటాను. నాకైతే ఆల్మోస్ట్ డే అంతా కూడా ఇంటి పనులతోనే సరిపోతూ ఉంటుంది. వీలు కుదిరినప్పుడు అలా సాయంత్రం అలా వాకింగ్కి అయితే వెళ్తూ ఉంటాను. వీలు కుదరని రోజు వెళ్ళను. ఇంక ఇక్కడ రెడీ అయిపోయిందనమాట. ఈ కర్రీ చేసిన తర్వాత నేను చపాతీ పిండి అయితే కలిపేసుకుంటాను. ఎందుకంటే పూరీకి పిండి నానితే పొంగదనమాట, పైగా నూనె కూడా లాగేస్తుంది. అందుకని కర్రీ చేసి పెట్టేస్తే చల్లారుతూ ఉంటుంది. ఇంకా వెంటనే పిండి కలిపేసి వెంటనే రుద్దేసి పూరీలు చేసేస్తే చక్కగా అయితే వస్తాయి. ఒక్కొక్క రోజు వీలు కుదిరినప్పుడు పిల్లలు హెల్ప్ చేస్తారు, ఒక్కో రోజు చేయరు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అది, ఇప్పుడు హాలిడేస్ కొంచెం లేట్గా లేస్తారు. ఇంకా ఇప్పుడైతే ఉదయాన్నే వర్క్ చేయరనమాట. కాస్త ఎండబెడగడం కానీ, లేదు అంటే వాళ్ళకి నచ్చినవి అయితే చేస్తూ ఉంటారు. ఇంకేదో వర్క్స్ ఉంటే వాళ్ళకి
10th కాబట్టి ఆన్లైన్లో కూడా వస్తూ ఉంటాయి క్లాసులు. ఇంకా అవి చేసుకుంటూ ఉన్నారు. ఇంకొకరు ఇలా బెడ్షీట్ అయితే సర్దేసుకుంటున్నారు, ఇప్పుడే లేచారు కదా అనేసి. ఫస్ట్ మనము మన పనులు మనం చేసుకోవడానికి నామోషిగా అయితే ఫీల్ అయిపోకూడదు. మనకి ప్రతి ఒక్కరం కూడా కొంతమంది చాలా పనులు నేర్చుకుంటూ ఉంటారు, కాకపోతే అవి చేయడానికి ఇష్టపడరు అనమాట. మనం ఏంటి ఈ పని చేస్తున్నాం కదా, ఈ పని కూడా ఎందుకు చేయాలి అన్న ఇదిలో ఉంటారు. కానీ మన పనులు మనం చేసుకుంటే అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం కష్టపడితేనే కదా మనకి బాగుంటుంది. ఎవరు వచ్చి మనకి ఏ హెల్ప్ చేయరు, మనకు ఉన్నంతలో మనమే చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు బాల్కనీలో కూర్చొని తినాలనిపించింది అనమాట. మామూలుగా టీ కాఫీ అలాగ తాగుతూ ఉంటాం చైర్స్ వేసుకొని. ఫస్ట్ టైం ఇలాగా టిఫిన్ అయితే తిన్నాం. నైట్ అయితే కుదరదు, ఎందుకంటే దోమలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం అయితే ఎండ. ఇంకా కుదిరేదంతా కూడా టిఫిన్ సెక్షన్కే. ప్రతిరోజు స్కూల్ టైం ఉంటే హడావిడిగా వెళ్ళిపోవడం, జల్లు వేయడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా హాలిడేస్ కదా, ఇంకా అందులోనూ ఇష్టమైన టిఫిన్ కాబట్టి కాసేపు ఎక్కువసేపు కూర్చొని తినొచ్చులే అనేసి ఇంకా ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. చక్కగా మన పల్లెటూరులో అయితే బయట కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ అది సాయంత్రం కానీ రాత్రులు కానీ తింటూ ఉంటాం కదా. మాకైతే ఇక్కడ కుదరదు. ఇంకా అందుకనేసి ఇలాగ ఉన్నంతలో ఎలాగోలాగా మనకి ఇష్టం అయ్యేలాగా మనకి నచ్చిన విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ టిఫిన్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అప్పుడప్పుడు ఇలా అనమాట. ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు అయితే మిషన్కి వేసేసాను, ఆ వెసిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కావాలంటే మార్కెట్కి వెళ్తే ఈ టమాటాలు అయితే తీసుకొచ్చారనమాట. నాకైతే ఎక్కువ తెచ్చి పెట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే వాటిలో చేసే తక్కువ, పడవడం ఎక్కువ. నేనైతే ఒక 1/2 kg అలా తెప్పించుకుంటాను, అయిపోయిన వెంటనే మరలా తెచ్చుకోవచ్చు కదా అనేసి. ఇంకా వీళ్ళు వెళ్ళారా తీసుకొచ్చేసారు. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి అలా పెట్టేసి మాగినవి ఇంకో దాంట్లో పెట్టేశాను. ఇంకా పచ్చిమిర్చి టమాటాలు ఉన్నాయి కదా ఇప్పుడు, ఇంకా వేసి పచ్చడి అయితే చేసేసాను. రైస్ పెట్టేశాను. ఇంకా నిన్నటి కొద్దిగా పప్పు అయితే ఉంది, అది ఇక్కడ క్యారెట్ తర్వాత దొండకాయ ఫ్రై 2 కలిపి చేసేస్తూ ఉన్నాను. నిన్నటివి కొన్ని దొండకాయలు ఉంటే క్యారెట్తో కలిపి చేసేస్తూ ఉన్నా. మాకేంటంటే పప్పు తర్వాత ఏదో ఒక ఫ్రై ఉంటే చాలు, డైలీ అయినా అదే తినేస్తూ ఉంటాము. ఇక్కడ మనకి మామూలుగా లడ్డు ఉంటుంది కదా, లడ్డూలో కారం బూందీ వేసుకొనేసి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే స్వీట్ అంటే ఇప్పుడు ఒక భాగము లడ్డు అనుకోండి, శనగపిండితో చేసింది, 2 భాగాలు ఇంకొంచెం ఎక్కువైనా సరే కారం బూందీ తీసుకొని మిక్సీ చేసేసి అంటే కలిపేసి స్పూన్తో తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఈ 2 ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇలాగే తింటూ ఉంటాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి ఎక్కువ స్వీట్గా ఉన్న లడ్డు అయితే కాదు, కొంచెం మైల్డ్గా లేత పాకం ఉంటుంది కదా, అదైతేనే బాగుంటుంది. ముదురుదనుకోండి మళ్ళీ చక్కెరగా ఉంటుంది, టేస్ట్ అయితే మారిపోతుంది. ఇలాగా నేను ఒక 2 స్పూన్లు తినేసి పిల్లలకైతే ఇచ్చేసాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కారం బూందీ పెరుగులో కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఆనియన్, పెరుగు తర్వాత ఈ కారం బూందీ కలుపుకొని తింటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఎండకు కూడా పెరుగు కాబట్టి తినేసేయచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటా. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.